నమస్తే, వెల్కమ్ టు లియో న్యూస్. జగన్మోహన్ రెడ్డి మీద అంతర్జాతీయ స్థాయిలో కేసు నమోదైన నేపథ్యంలో ఇటు బాలినేని శ్రీనివాసరెడ్డి అలాగే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మధ్య మాటల యుద్ధం నడుస్తున్న విషయం మనకి తెలిసిందే. అయితే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి హయాంలో ఇటు తుడా చైర్మన్గా అలాగే ఎమ్మెల్యేగా పనిచేశారు. అలాగే బాలినేని శ్రీనివాసరెడ్డి కూడా ఎమ్మెల్యేగా మంత్రిగా పనిచేశారు. మరి వీళ్ళిద్దరి యుద్ధం మధ్యలో అప్పట్లో ఉన్న సీక్రెట్స్ అన్నీ కూడా బయట పెడుతున్నారని అనుకోవచ్చా? అలాగే మరి వీళ్ళిద్దరి యుద్ధం జగన్మోహన్ రెడ్డి మెడకు చుట్టుకునే అవకాశం ఉందా? ఇలాంటి విషయాలన్నీ తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు. నమస్కారం సార్. నమస్తే సార్. బాలినేని శ్రీనివాసరెడ్డి అలాగే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. బాలినేని శ్రీనివాసరెడ్డి గారు గతంలో వైసీపీలో ఉండేవాళ్ళు, ఇప్పుడు పార్టీ మారడం మనం తెలుసు. సో ఇప్పుడు ఈ కొనుగోళ్ల వ్యవహారం ఏదైతే ఉందో, సోలార్ విద్యుత్ కొనుగోళ్ల వ్యవహారంలో వీళ్ళిద్దరి మధ్య మాటల యుద్ధం నడుస్తుంది. బాలినేని శ్రీనివాసరెడ్డి సవాల్ విసిరారు చెవిరెడ్డికి, ఆయన కూడా స్పందించడం జరిగింది. సో ఏం చెప్తారు సార్? వీళ్ళిద్దరు కలిసి జగన్మోహన్ రెడ్డి గారి సీక్రెట్స్ అన్ని బయటపెట్టే అవకాశం ఉంటుందంటారా? ఏమంటారు? అంటే చెవిరెడ్డి వర్సెస్ బాలినేని ఎవరు కొంప ముంచేటట్టున్నారు? జగన్ కొంప ముంచేటట్టున్నారా? ఎందుకంటే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మరి చెవిరెడ్డి మహిత్ రెడ్డి మనం చూసాం. జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఏ విధంగా వాళ్ళు అక్కడ తిరుపతిలో చిత్తూరులో ఎలా వందల వేల కోట్లు మరి సంపాదించుకున్నారో, అట్లాగే బాలినేని శ్రీనివాసరెడ్డి ఇక్కడ ప్రకాశం జిల్లాలో ఒంగోలులో రాజశేఖర రెడ్డి టైం నుంచి ఇతను మంత్రిగా ఉన్నాడు. ఎవరు? బాలినేని శ్రీనివాసరెడ్డి అసలు బంధువు కూడా ఎవరికి? జగన్మోహన్ రెడ్డికి. జగన్మోహన్ రెడ్డికి బంధువు బాలినేని, జగన్మోహన్ రెడ్డికి ప్రియ శిష్యుడు చెవిరెడ్డి, భక్తుడు. అంటే భక్తుడు వర్సెస్ బంధువు. మునిగే కొంప జగన్మోహన్ రెడ్డిది అనమాట. ఇప్పుడు చెవిరెడ్డి ఏమన్నాడు? వాసన్న అంటే బాలినేని శ్రీనివాసరెడ్డి. వాసన్న నీ రష్యా టూర్ సంగతి చెప్పమంటావా అంటాడు. అంటే బాలినేని శ్రీనివాసరెడ్డి రష్యా టూరు, ఆ రష్యా టూర్లో ఏం జరిగింది ఏంటి అక్కడ ఆ వ్యవహారాలన్నీ బయట పెడతానని చెవిరెడ్డి బ్లాక్మెయిల్. ఇక మరి వాసన్న కోపం వచ్చింది. రష్యా టూర్ అనగానే మరి బాలినేని శ్రీనివాసరెడ్డి వెంటనే నిప్పులు గక్కాడు. ఏంటి? నా రష్యా టూర్ సంగతి ఎందురా, నీ అమెరికా టూర్ సంగతి చెప్పమంటావా? ఎవరిది? చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అమెరికా ఎన్నిసార్లు వెళ్ళాడు, ఎవరెవరిని కలిశాడు, అక్కడ ఏమేం చేశాడు మొత్తం బయట పెట్టినా అన్నాడు. ఎవరు? వాసన్న. ఇప్పుడు ఏది ఇందాక మనం అనుకున్నదే, ఈ భక్తుడు ఈ బంధువు జగన్ కొంప ముంచుతున్నారంటే రష్యా టూర్లో బాలినేని ఏం చేశాడో చెప్పినా మునిగేది జగన్ కొంపే. అమెరికా టూర్లో చెవిరెడ్డి ఎవరిని కలిశాడు, అక్కడ ఏం చేశాడు, ఎన్ని మాట వెళ్ళాడు, ఆ రహస్యాలన్నీ బాలినేని బయట పెట్టినా మునిగేది జగన్ కొంపే. మనకు ఒకటి తెలిసింది, అసలు బాలినేని శ్రీలంక అఫైర్స్ అంటారు. అప్పట్లో ఏంటంటే మీడియాలో కూడా కథనాలు, బాలినేని శ్రీలంక వెళ్ళాడు, శ్రీలంక వచ్చాడు, చెప్పకుండా శ్రీలంక వెళ్ళాడు, అసలు శ్రీలంకలో ఏం జరుగుతోంది, ఇట్లా మనం చూసాం. అంటే జగన్మోహన్ రెడ్డి హయాంలో వైసీపీ ఎమ్మెల్యేలు, మంత్రులు, లేకపోతే ఇతను తుడా చైర్మన్గా, ఈ కార్పొరేషన్ చైర్మన్లుగా ఉన్నవాళ్ళు, వీళ్ళ విదేశీ పర్యటనల్లో ఏం జరిగింది? ఇప్పుడు ఇవాళ ఇద్దరికి పడక అతని అమెరికా టూర్ గురించి ఇతనెత్తుతున్నాడు, ఇతను రష్యా టూర్ గురించి అతనెత్తుతున్నాడు. మీ అమెరికా రష్యా సంగతి లేనిపోయిన జగన్ లండన్ టూర్ బయట పెడితే, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి లండన్ పర్యటన, లేకపోతే అమెరికా పర్యటన, దావోస్ పర్యటన, అక్కడ ఏం జరిగింది? విదేశీ పర్యటనలు జగన్మోహన్ రెడ్డి ఎందుకు చేశాడు? విదేశీ పర్యటనలు ముఖ్యమంత్రిగా చేయడం ద్వారా ఆంధ్రప్రదేశ్కి ఆయన ఉన్న పెట్టుబడులు తెచ్చాడా? ఫ్యామిలీ టూరా, పర్సనల్ టూరా, గవర్నమెంట్ టూరా? అంటే ప్రభుత్వ పర్యటనల్లో దావోస్ వెళ్ళాడు. ఏది? జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్లలో ఒకే ఒకసారి దావోస్ వెళ్ళాడు. దావోస్లో ఎవరిని కలిశాడు? అక్కడ ఒప్పందాలు ఏం చేసుకున్నాడు? అదానీతో ఒప్పందం. ఇప్పుడు అదే ఈ గోల. ఏది? అప్పుడు కూడా గబ్బు పట్టారు. ఏంటి? అదానీతో ఒప్పందం చేసుకోవడం కోసం దావోస్ ఎందుకు వెళ్ళడం, ఇండియాలోనే చేసుకోవచ్చు కదా. అదానీ కాకపోతే ఆ రోజు జగన్ ఇంకెవరిని కలిశాడు? శరత్ చంద్రారెడ్డిని కలిశాడు. సీన్ కట్ చేస్తే శరత్ చంద్రారెడ్డి జైల్లో ఉన్నాడు. అంటే వేరే కేసులే, అది జగన్కి సంబంధంగా. అదేంటి? తీహార్ జైల్లో కవిత కేసు, కేసీఆర్ కూతురు కవిత, అదేంటి? ఢిల్లీ మద్యం కుంభకోణం.
100 కోట్లే. కానీ ఆ ఢిల్లీ మద్యం కుంభకోణంలో నీకు అసలు మొత్తం చక్రం తిప్పింది శరత్ చంద్రారెడ్డి అని. అదేదో వాట్సాప్లో వాళ్ళ మెసేజ్లు, కవిత, బొచ్చిబాబు, ఇక చాలామంది చరిత్ర అది. పాపం కవిత కూడా తీహార్ జైల్లో ఉంది. అంటే తెలంగాణ ముఖ్యమంత్రి కూతురే జైలు పాలైంది శరత్ చంద్రారెడ్డి వల్ల. ఇప్పుడు అదాని ఇప్పుడు ఇక్కడ ఈ కేసులో ఇరుక్కున్నాడు. ఎక్కడ? మన అమెరికా న్యూయార్క్ ఈస్టర్న్ డిస్ట్రిక్ట్ కోర్టు FBI అరెస్ట్ వారెంటు ఎవరికి? గౌతమ్ అదాని, సాగర్ అదాని టెలిఫోన్ ఏదో అతన్ని ఫిక్స్ చేసింది. ఆయన ఫోన్లో ఉన్న సమాచారం FBI అతని ల్యాప్టాప్లు, అతనికి సంబంధించినటువంటి ఎలక్ట్రానిక్ పరికరాలన్నీ స్వాధీనం చేసుకున్నప్పుడు సాగర్ అదాని ఆయన వాట్సాప్లో మెసేజెస్, అదే ఇది ఏది జగన్మోహన్ రెడ్డికి 1750 కోట్ల ముడుపుల అదాని పవర్ అసెకీ ఒప్పందం ఏంటి? అటు అజూర్ పవర్తో ఇటు అదాని పవర్తో మొదట కొంటున్నామన్నారు 7,000 మెగావాట్లు. అది ఆ ముడుపులు ఎంత? 2,029 కోట్ల ముడుపులు 4-5 రాష్ట్రాలకి, ఛత్తీస్గఢ్ లేకపోతే తమిళనాడు, ఈ విధంగా ఆంధ్రప్రదేశ్కే 1750 కోట్ల ముడుపులు అన్నారు. అప్పటి ముఖ్యమంత్రి ఎవరు మరి? జగన్మోహన్ రెడ్డి. స్పష్టంగా అందులో ఇచ్చిన దాని ప్రకారం చూసినట్లయితే FBI ఛార్జ్షీట్లో 2019-24 పొలిటికల్ అఫీషియో 1 చీఫ్ మినిస్టర్ అని ప్రస్తావించిన సందర్భంగా జగన్ ఏంటి ఇవాళ అతనిపైన FBI కేసు, అదానీ కేసు ఇప్పుడు జగన్కు చుట్టుకున్న నేపథ్యంలో బాలినేని శ్రీనివాసరెడ్డి ఒక రకంగా అప్రూవర్గా మారినట్టుగా ఏమన్నాడు? కొన్ని విషయాలు బయటపెట్టాడు. అసలు సెకీ ఒప్పందం గురించి నాతో ఒకరోజు కూడా ఇంధన శాఖ మంత్రిగా జగన్మోహన్ రెడ్డి మాట్లాడలేదని, అతను శ్రీకాంత్ ఏది అప్పుడు ఉన్న ఇంధన కార్యదర్శి నాగులపల్లి శ్రీకాంత్ అర్ధరాత్రి 1 గంటకి నా PAకి ఫోన్ చేసి సంతకం పెట్టమంటున్నాడు. అర్ధరాత్రి 1 గంటకి సంతకం పెట్టమంటే నాకు అనుమానం వచ్చి నేను పెట్టలేదు. ఇప్పుడు ఇవాళ బాలినేని శ్రీనివాసరెడ్డి సెకీ ఒప్పందం, అదాని, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంటు ఆ త్రైపాక్షిక ఒప్పందంలో ఏం జరిగిందో బయటపెట్టాడు. అసలు ఇంధన శాఖ మంత్రిగా మరి అతనికి తెలియకుండా అసలు ఆయన మరి ఒప్పందం ఎలా కుదుర్చుకుంటాడు? ఇప్పుడు ఈనాడులో కథనాలు కానీ, ఆంధ్రజ్యోతి కానీ మొత్తం మీడియా అంతా కోడై కూసింది. 7 గంటల్లో అంతా జరిగిపోయిందని. 7 గంటల్లో నీకు దస్త్రం తయారైపోయింది. రేపు క్యాబినెట్, ఇవాళ 3ంటికి మధ్యాహ్నం మరి ఇంధన శాఖ మీటింగ్ కూర్చోవటం, ఆ రాత్రి 12:30 దాకా ఫైల్ ప్రిపేర్ చేయించినట్టు. అంటే 7 గంటల్లో వీళ్ళు ఫైల్ ప్రిపేర్ చేయటం, మంత్రి దగ్గరికి పంపటం, మంత్రి తిరస్కరించటం, మళ్ళా పొద్దున్నే మళ్ళా 7 గంటలకి మీరు సంతకం పెట్టకపోయినా ఫైల్ మిమ్మల్ని తీసుకురమ్మన్నారని చెప్పడం, బాలినేని శ్రీనివాసరెడ్డి ఆ ఫైల్ తీసుకుని క్యాబినెట్కి వెళ్ళడం, అక్కడ క్యాబినెట్ ఆమోదం. ఇదంతా ఏంటి? బిఫోర్ ద డే అదాని వచ్చి జగన్మోహన్ రెడ్డిని కలవడం. స్పష్టంగా FBI ఛార్జ్షీట్లో నీకు ఆగస్టు 7న కలిశాడా లేదా? సెప్టెంబర్ 12న కలిశాడా లేదా? 12న మరి అదాని కలిస్తే 13న సెకీ నీకు లేఖ రాసిందా లేదా? ఇవన్నీ కూడా నీకు ఫిక్సింగ్. ఏది? జగన్ మెడకి ఉచ్చు అన్నమాట. ఇప్పుడు బాలినేని శ్రీనివాసరెడ్డి క్యాబినెట్లో ఏం జరిగిందో చెప్పాడు. అసలు నాకు తెలియకుండా నా సంతకం ఫోర్జరీ అంటున్నాడు. బాలినేని శ్రీనివాసరెడ్డి సిగ్నేచర్, డిజిటల్ సిగ్నేచర్, మరి ఫోర్జరీ జరిగిందా లేదా? ఇప్పుడు ఇవాళ నలమోత్ చక్రవర్తి అని ఆయన ఒకరు ఎవరు NRI సెంటర్ ఫర్ లిబర్టీయో ఏదో ఉంది. ఆయన ఈరోజు నిన్న ఏం చేశాడు? ACB ఎంక్వైరీ డిమాండ్ చేశాడు. FBI సరే అమెరికా కేసు అది తీసి పక్కన పెట్టండి, ముందు ఈ విద్యుత్ కొనుగోలు ఒప్పందంలో జగన్మోహన్ రెడ్డికి 1750 కోట్ల ముడుపుల పైన ACB ఎంక్వైరీ డిమాండ్ చేశాడు. నిన్న ACB ఆఫీస్కి వెళ్ళి నలమో చక్రవర్తి పిటిషన్ ఇచ్చాడు. ఇప్పుడు ACB టేకప్ చేసిందనుకో, వీళ్ళందరినీ పిలుస్తుంది. ఎవరిని? బాలినేని శ్రీనివాసరెడ్డి విద్యుత్ శాఖ మంత్రిగా. మరి ఆయన ఇదే అక్కడికి పోయి కూడా చెప్తాడు. ఏమని? అర్ధరాత్రి 1 గంటకు నన్ను సంతకం పెట్టమన్నారు, మరి పెట్టలేదు. ఎందుకంటే ఆ వీడియోలన్నీ ఉన్నాయి కదా, వాసన్న మాట్లాడిన వీడియోలు. అంటే బాలినేని శ్రీనివాసరెడ్డి ఉన్న వాస్తవాలు బయట పెట్టాడు కాబట్టి బాలినేని మీదకి చెవిరెడ్డిని ప్రయోగించాడా జగన్? అంటే చెవిరెడ్డి ద్వారా
బాలినేని నోరు మూంచుదామనా? చెవిరెడ్డి ద్వారా బాలినేని నోరు మూంచుదామన్న జగన్ ప్రయత్నం బెడిసికొట్టింది. ఇప్పుడు చెవిరెడ్డి ఏం చేశాడు? బ్లాక్మెయిలింగ్ చేస్తున్నాడు. అసలు ఆల్రెడీ చెవిరెడ్డికి బాలినేనికి చెడింది. మొన్న ఎన్నికల్లో నీకు గుర్తుండే ఉంటుంది, పార్లమెంటు సీటు మాగుంట శ్రీనివాసరెడ్డికి ఇమ్మన్నాడు. బాలినేని ఎవరికి ఇమ్మన్నాడు? మాగుంట శ్రీనివాసరెడ్డికి ఇస్తేనే నేను పోటీ చేస్తా అన్నాడు. మొండికేశాడు. జగన్మోహన్ రెడ్డికి ఏమో మాగుంట శ్రీనివాసరెడ్డి నచ్చల. అంటే ఏంటి? జగన్ తిట్టమన్నప్పుడు ఆయన తిట్టలేదంట చంద్రబాబును. నేను అట్లా తిట్టేవాడిని కాదండి, తిట్లు నాకు రావు. మాగుంట సుబ్బరామరెడ్డి, మా వదిన మాగుంట పార్వతమ్మ, శ్రీనివాసరెడ్డి, మేము మరి 5-6 సార్లుగా ఎంపీలుగా గెలుస్తున్నాం. 30-40 ఏళ్ళుగా ఒంగోలు, నెల్లూరు రాజకీయం చేస్తున్న మాగుంట కుటుంబానికి ఒక ఇమేజ్ ఉంది. నేను ఇప్పుడు బూతులు తిట్టడం బాగోదు. కొడాల నానిలాగా, జోగి రమేష్ లాగా, వంశీలాగా నేనెక్కడ తిడతాను? తిట్టనన్నాడు. ఎవరు? మాగుంట. నచ్చల. ఎవరికి? జగన్కి. మాగుంటకి టికెట్ ఇవ్వాల. ఎవరికి ఇచ్చాడు ఆ టికెట్? చెవిరెడ్డికి ఇచ్చాడు. ఒంగోలు ఎంపీగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని పెట్టి వాళ్ళ ఒంగోలు అంతా వైసీపీ తుడిచిపెట్టుకుపోయింది. చెవిరెడ్డిది ఏ ఊరు? తిరుపతి. చంద్రగిరాన్ని తీసుకొచ్చి నువ్వు ఒంగోలులో ఎంపీగా పెట్టావు. అంటే బాలినేని శ్రీనివాసరెడ్డి మాగుంటకి టికెట్ అడిగటం నచ్చలేదు చెవిరెడ్డికి. చెవిరెడ్డి బాలినేని ఈ తగాదాల సంగతేమో కానీ ఇప్పుడు ఈ అదానీ గోలలో జగన్ మాత్రం నడివీధిలో పెట్టారు. ఇప్పుడు ఏం జరుగుద్ది అంటావు? రష్యా టూర్ సంగతి చెవిరెడ్డి బయట పెడితే, అమెరికా టూర్ సంగతి బాలినేని బయట పెడితే, లండన్ టూర్లన్నీ మరి ఇప్పుడు చివరికి అడకత్తెరలో పోక చెక్క జగన్మోహన్ రెడ్డి. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ అండి. Please subscribe to Leo News for more videos.